ఒక ఇంపార్టెంట్ పాయింట్ అడ్రస్ చేయాలని అనిపించింది నాకు. దట్ ఈస్ బీటెక్కి వెళ్ళినప్పుడు ఏ మైండ్ సెట్తో వెళ్ళాలి అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి హౌ షుడ్ వీ అప్రోచ్. ఓకే, హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం బీటెక్ వెళ్ళే ముందు ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇప్పుడు జేడబ్ల్యూ ఎగ్జామ్ రాసేసి ఉంటారు, ఎంసెట్ ఎగ్జామ్ రాసేసి ఉంటారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, మైండ్లో అన్నీ తిరుగుతూ ఉంటాయి. సో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ అడ్రస్ చేయాలని అనిపించింది నాకు. దట్ ఈస్ బీటెక్కి వెళ్ళినప్పుడు ఏ మైండ్ సెట్తో వెళ్ళాలి అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి హౌ షుడ్ వీ అప్రోచ్. ఓకే, ఎందుకంటే బీటెక్ మనం చాలా ర్యాండమ్గా వెళ్తాం. అంటే దట్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు మనం ఇంటర్లో వెళ్ళినప్పుడు ఒక గోల్స్ ఉంటాయి, ఒక సర్టెన్ గోల్స్ ఉంటాయి. లైక్ ఇంటర్లో వెళ్ళినప్పుడు నేను ఐఐటీకి వెళ్ళాలి, ఎన్ఐటీకి వెళ్ళాలి, లేదంటే ఈ కాలేజ్ క్రాక్ చేయాలి, ఈ కాలేజ్లోకి వెళ్ళాలి, నేను ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్ పక్కా తెచ్చుకోవాలి. సో ఇంటర్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఈ గోల్స్ అన్నీ చాలా డిఫైన్డ్గా వెళ్తాం, మనం డిఫైన్డ్గా పెట్టుకొని వెళ్తాం మనం. కానీ బీటెక్ వచ్చేసరికి చాలా ర్యాండమ్గా వెళ్ళిపోతాం కదా. బీటెక్లో ఏమవుతుందంటే లెట్స్ సపోజ్ ఒక కాలేజ్ వచ్చేసింది మనకి, ఓకే, మనకు అనుకున్న బ్రాంచ్ వచ్చేసింది. ఇంక వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే 2 ఏళ్ళ కష్టం ఉంటుంది కదా, మన ఇంటర్మీడియట్ కష్టం. సో సరే, ఇంకా మస్తు కష్టపడినా నేను, ఇంకా బీటెక్ వెళ్ళిన తర్వాత కొంచెం చిల్ అవుదాం. ఓకే, ఫైనల్ ఇయర్లో ఉంటాయి కదా ప్లేస్మెంట్స్. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఓకే, కొంచెం మనం నార్మల్గా ఏదో చదువుతూ, ఓకే, కొంచెం డీసెంట్ సిజిపిఏ, డీసెంట్ పర్సంటేజ్ పెట్టేసుకొని, ఓకే, లైఫ్ చిల్ అవుతూ వెళ్దామని అదొక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. సో అంత ప్లాన్డ్గా వెళ్ళాం మనం. ఒక సర్టెన్ గోల్స్, డిఫైన్డ్ గోల్స్ ఉండవు, అట్లీస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో ఉండవు. చాలామంది స్టూడెంట్స్కి థర్డ్ ఇయర్, చాలామంది అని చెప్పలేను, ఐ థింక్ ఒక 20-30% ఆఫ్ ద స్టూడెంట్స్కి థర్డ్ ఇయర్ నుంచి ఈ జ్ఞానోదయం అవుతుంటుంది. ఇంకా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అందరికీ తెలుస్తుంది, ఓకే, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అని. సో ఇలాంటి మిస్టేక్స్ నేను కూడా చేసిన. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ వెంట్ ఇన్ టు మై కాలేజ్ ఎన్ఐటీ సూరత్, ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అసలు ఎప్పుడు అంత ఆలోచించలేదు ప్లేస్మెంట్స్ గురించి, ఏ కంపెనీస్ వస్తాయి, ఆ కంపెనీస్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ఎలాంటి సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి, ఆ కంపెనీస్ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఇవన్నీ ఎప్పుడు అంత ఆలోచించలేదు. చెప్పా కదా, మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేనే కాదు, నా బ్యాచ్ కూడా అంతే ఉండే. ఎందుకంటే 2 ఏళ్ళు మనం హాస్టల్లో ఉండి, నారాయణ చైతన్య హాస్టల్స్లో ఉండి, ఓకే, ఎట్లుంటుందంటే ఒక ఏదంటే ఒక మన బర్డ్ ఉంటుంది, ఒక పంజరంలో బర్డ్ ఉంటుంది కదా, అది ఇంకా ఫ్రీ అయిపోయింది. ఓకే, ఫ్రీ అయిపోయి ఇంకా దానికి రెక్కలు వచ్చేసినాయి. సో ఇంకా ఎగురుతూనే ఉంటుంది అది. సో అదే మన పరిస్థితి కూడా. హాస్టల్ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత 2 ఏళ్ళ టార్చర్ నుంచి తప్పించుకున్న తర్వాత సో వీ ఫీల్ లైక్ అరే లేదు, ఇంకా మన జిందగీ మనం ఉన్నది ఒకటే జిందగీ, జీవించేసేయాలన్న ఫీలింగ్లో ఉంటాం మనం కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బట్ ఐ ఫీల్ దిస్ థింగ్స్ నాకు ముందే తెలిసి ఉంటాయి కొన్ని విషయాలు, విచ్ లేటర్ ఇన్ మై జర్నీ నాకు తెలిసినాయి. దట్ ఇఫ్ ఐ కుడ్ హ్యావ్ నోన్ ఫ్యూ థింగ్స్ వెన్ ఐ ఎంటర్డ్ టు బీటెక్, ఐ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఎ మచ్ మోర్ బెటర్ ప్లేస్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సో ఎనీవేస్ నేనేం చేయలేను, బట్ ఐఎమ్ సజెస్టింగ్ యూ గైస్ టు ఫాలో దిస్ సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. బీటెక్ వెళ్ళినప్పుడు ఒక సర్టెన్ గోల్స్తో వెళ్ళండి, ఓకే, ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు ఒక సర్టెన్ డిఫైన్డ్ గోల్స్తో వెళ్ళండి సో దట్ యూ కెన్ వర్క్ అకార్డింగ్ టు ఇట్. అండ్ వెన్ ఐ సే వర్క్ అకార్డింగ్ టు ఇట్, ఇట్ డజంట్ మీన్ దట్ ప్రతిరోజు మీరు అదే చేసుకుంటూ వెళ్ళాలి. రోజంతా మీరు మన ఇంటర్లో చదివినట్టు 10 గంటలు 12 గంటలు చదవాలి, అట్లేం అక్కర్లేదు. బట్ ఒక కరెక్ట్ స్కెడ్యూల్ పెట్టుకొని, అటు బీటెక్లో మీకు చాలా టైం ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, ప్రపంచంలో ఉన్న టైం బీటెక్ వాళ్ళకే ఉంటుంది. ఓకే, సో చాలా టైం ఉంటుంది మీకు. సో డెఫినెట్లీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాపర్గా ప్లాన్ చేస్తే అటు మీ వర్క్ లైఫ్ అంటున్నా, సారీ, మీ అటు స్టడీస్కి మంచి టైం ఉంటుంది, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది, వేరే యాక్టివిటీస్కి టైం ఉంటుంది. సో ప్లాన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో వాట్ ఆర్ దోస్ థింగ్స్ విచ్ ఐ ఫెల్ట్ ఐ కుడ్ హ్యావ్ డన్, విచ్ ఐ కుడ్ హ్యావ్ నోన్ వెన్ ఐ వాజ్ ఎంటరింగ్ టు బీటెక్. ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పాను, మన కాలేజ్కి ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి. లెట్స్ సే మీరు కంప్యూటర్ సైన్స్ అనుకోండి, లేదంటే మెకానికల్, లేదంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి, ఏ బ్రాంచ్ అయినా ఆ బ్రాంచ్కి రిలేటెడ్ కంపెనీస్ ఏ వస్తున్నాయో అవి ఒకసారి తెలుసుకోండి. ఓకే, ఈ డేటా ఎక్కడ ఉంటుంది సార్ అంటే మీ సీనియర్స్ని అడగచ్చు, ఫైనల్ ఇయర్ సీనియర్స్ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. లేదంటే వెబ్సైట్కి వెళ్ళిపోండి, మీ కాలేజ్ వెబ్సైట్ ఉంటుంది, అందులో ప్లేస్మెంట్ రిపోర్ట్స్ ఉంటాయి,
అందులో చూడండి ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో మీ సీనియర్స్ని కాంట్రాక్ట్ అయ్యి, సో మీ సీనియర్స్ని కాంటాక్ట్ అయ్యి, అప్రోచ్ అయ్యి, ఆస్క్ దెమ్, ఓకే సార్ ఏం చదవాలి, ఓకే ఈ కంపెనీస్ మనలో ఏ స్కిల్స్ చూస్తున్నాయి, ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. ఇవి మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఇదొక క్లారిటీ ఉంటాయి, రైట్. సో అకార్డింగ్లీ మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి కంపెనీ, ఇప్పుడు మీరు చూడండి బీటెక్ 4 ఇయర్స్లో విల్ బీ హ్యావింగ్ 8 సెమిస్టర్స్. ప్రతి సెమిస్టర్లో మనకు ఒక 5-6 సబ్జెక్టులు ఉంటాయి. సో సార్ ప్రతి సబ్జెక్టు మాకు డీటెయిల్గా రావాలా అంటే లేదు, అక్కర్లేదు. కంపెనీ బట్టి డిపెండ్ అవుతుంది. ఆ కంపెనీ చేసే పనికి ఏమి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయో దానిలో మీరు పర్ఫెక్ట్గా మీరు చదివితే, ఓకే, మీకు మంచి అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ దట్ వుడ్ హెల్ప్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ, రైట్. సో దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. సో అకార్డింగ్లీ ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అవ్వండి, లేదంటే ఈసీ బ్రాంచ్, ఎలక్ట్రికల్ బ్రాంచ్, మెకానికల్ బ్రాంచ్, ఆ కంపెనీస్ ఏ వస్తున్నాయి, ఓకే, ఏం అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఇయర్ నుంచి ఒక ఐడియా ఉంటే అకార్డింగ్లీ మీరు అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వెళ్ళినప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ దిస్ ఆస్పిరేషన్, మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలి, మంచి ప్లేస్మెంట్ కొట్టాలి, మంచి ప్యాకేజ్ రావాలని, ఓకే. సో అంతవరకే ఉంటుంది. కానీ ఏ కంపెనీ ఎంత ప్యాకేజ్ కొట్టాలి, ఓకే, అదొక డిఫైన్డ్గా పెట్టుకోరు. మీరు ఏదో ర్యాండమ్గా మాట్లాడుతూ ఉంటారు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ముందే ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఓకే, ఈ కాలేజ్కి వెళ్తున్నాం, కంపెనీస్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, యావరేజ్ ప్యాకేజ్ ఏంటి, నేను ఎంత కొట్టాలనుకుంటున్నా, నేను ఏ కంపెనీలో ప్లేస్ అవ్వాలనుకుంటున్నా, ఓకే, ఆ కంపెనీ ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏ స్కిల్స్ కావాలి, ఏ సబ్జెక్ట్లో మంచి డెప్త్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఇవన్నీ మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఒక ట్రాక్ పెట్టుకుంటే అకార్డింగ్లీ యూ కెన్ ప్రిపేర్. మీరు చాలామంది ఏం చేస్తారంటే ఇది థర్డ్ ఇయర్ లాస్ట్లో లేదంటే ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లో ఈ కథ అంతా చేస్తూ ఉంటారు. విచ్ ఇస్ డెఫినెట్లీ ఇంకా అప్పటికి లేట్ అయిపోద్ది కదా. ఇంతే టైం ఉంటుంది, కంపెనీస్ వస్తూనే ఉంటాయి ఫైనల్ ఇయర్లో. ఇంత టైంలో ప్రిపరేషన్ చాలా కష్టం అవుతుంది. సో ఇఫ్ యూ డూ ఇట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్, ఓకే, డెఫినెట్లీ ఇట్ వుడ్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో కమింగ్ టు ద సెకండ్ థింగ్ ఏంటంటే యాప్టిట్యూడ్. ఓకే, యాప్టిట్యూడ్, వర్బల్ రీజనింగ్ అనేసి కొన్ని ఉంటాయి. ఓకే, ఇవి మీకు ఇప్పుడు అంతగా అప్రాప్రియేట్ అనిపించకపోవచ్చు. ఓకే, బట్ లెట్ మీ టెల్ యూ, లైఫ్లో కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ మీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కన్నా ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఓకే, లాజికల్ రీజనింగ్, ఇంకా వర్బల్, ఇవన్నీ మీరు ఏ ఇంటర్వ్యూ అని తీసుకోండి, ఏ కంపెనీ ఇంటర్వ్యూ తీసుకోండి, ఫస్ట్ రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ రౌండ్లో మీకు ఖచ్చితంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంకా లాజికల్ రీజనింగ్, ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్, వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అవుతేనే మీరు సెకండ్ రౌండ్కి వెళ్తారు. అండ్ సెకండ్ రౌండ్లో యుల్ బీ హ్యావింగ్ యువర్ సబ్జెక్ట్ రౌండ్ అంటే ఇంకా మీ బ్రాంచ్ బట్టి అకార్డింగ్లీ సబ్జెక్ట్ రౌండ్, ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ రౌండ్ మాత్రం ఇదే ఉంటుంది. ఎందుకంటే ఏ కాలేజ్ అయినా తీసుకోండి, స్ట్రెంత్ తక్కువ కాదు. సో ఆ స్ట్రెంత్లో వాడు అంతమందిని ఇంటర్వ్యూ చేయలేడు, అంతమందికి సబ్జెక్ట్ రౌండ్ పెట్టలేడు. సో ఆ స్ట్రెంత్లో వాడు కొంచెం సెగ్రిగేట్ చేసి కొంతమందిని తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ మీ యాప్టిట్యూడ్ చూస్తాడు, మీ మ్యాథ్స్ ఎంత బాగా వస్తుందో, మీ లాజికల్ రీజనింగ్ చూస్తాడు, మీ వర్బల్ అంటే మీ ఇంగ్లీష్ ఎంత బాగుందో, ఓకే, అండ్ ఆల్సో మీ డేటా ఇంటర్ప్రిటేషన్. ఒక డేటా ఇస్తే దాని నుంచి మీరు ఆ డేటా తీసుకొని ఆ డేటాను అండర్స్టాండ్ చేసుకొని, ఓకే, ఎంత క్విక్గా మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారో. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇవి చెప్పడు, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే, లెట్ మీ టెల్ యూ గైస్, వీటి వల్ల మీకు ప్లేస్మెంట్స్లోనే కాదు, ఈ 3 ఏదో చెప్పాను, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, మీకు గేట్ ఎగ్జామ్ ఉంటుంది విచ్ ఇస్ ఫర్ ఎంటెక్ అండ్ ఆల్సో ఫర్ పిఎస్యూస్లో జాబ్స్ కోసం గేట్ ఎగ్జామ్ రాస్తారు బీటెక్ స్టూడెంట్స్. సో ఈ ఎగ్జామ్లో కూడా ఇవి ఉంటాయి. క్యాట్ ఎగ్జామ్, ఎంబీఏ ఐఎమ్స్లోకి వెళ్ళాలంటే క్యాట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ క్యాట్ ఎగ్జామ్లో కూడా ఇదే ఉంటుంది, మనకి వర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అండ్ నాట్ ఓన్లీ దిస్, మీకు ఫారెన్ వెళ్ళాలనుకున్నా కూడా మీకు కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, జిఆర్ఈ లాంటి ఎగ్జామ్స్, జీమాట్ ఎగ్జామ్స్, ఓకే, వీటిలో కూడా ఉండేది ఇదే. సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. నాకు ఫస్ట్ ఇయర్లోనే తెలుసుంటే భలే ఉండేది, బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే. అప్పటి నుంచే రోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, సరే రోజు కాకపోయినా వీక్లో ఒక 2-3 డేస్ అయినా
ఒక అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పైన, ఈ వర్బల్ మీద, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద స్పెండ్ చేసి ఉంటే ఫైనల్ ఇయర్ వరకు డెఫినెట్లీ యూ విల్ బీ గ్రేట్ ఇన్ దాట్. అండ్ లెట్ మీ టెల్ యూ, అదంతా ప్రాక్టీస్ నుంచి వచ్చేస్తుంది మీకు. ఓకే, ప్రాక్టీస్ నుంచి డెఫినెట్లీ యుల్ బికమ్ వెరీ వెరీ గుడ్ ఇన్ దాట్. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్ గైస్. రిమెంబర్, ఫస్ట్ ఇయర్ నుంచే ఈ 3 ఏదైతే చెప్పానో, మీకు బుక్స్ దొరుకుతాయి, సూపర్ బుక్స్ ఉంటాయి అమెజాన్లో, ఇంకా ఫ్లిప్కార్ట్లో. మీకు సార్ ఆ బుక్స్ లింక్స్ పెట్టమంటే నేను కింద అటాచ్ చేస్తాను లింక్స్, ఒకసారి వెళ్ళి చూసేసుకోండి. బట్ దెర్ విల్ బీ లాట్ ఆఫ్ బుక్స్, వెరీ గుడ్ బుక్స్ త్రూ విచ్ యూ కెన్ లెర్న్ దిస్ aptitude and also మన verbal and data interpretation, which will be very very useful for you. That is the second thing. Now third important thing ఏంటంటే, జాబ్ వస్తే చాలు ఈ యాటిట్యూడ్ మీరు పెట్టుకోవడం మంచిది కాదు. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చెప్తారు. మనకి ఎలా ఉంటుందంటే, అంటే దట్ ఈస్ వాట్ సొసైటీ ఫీడ్స్ ఇన్ టు యువర్ మైండ్, దట్ బీటెక్ తర్వాత జాబ్ రావాలి, జాబ్ పక్కా రావాలి, జాబ్ వస్తేనే చాలు ఇంకా అని అనుకుంటారు. కానీ వాట్ వీ డోంట్ అండర్స్టాండ్ ఇస్, జాబ్ కన్నా వేరే ఆపర్చునిటీస్ చాలా 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 ఉంటాయి మనకి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఈ బీటెక్లో ఐఐటికి వెళ్ళలేకపోయారు, బట్ మీకు ఒక డ్రీమ్ ఉండే ఐఐటికి వెళ్ళాలని. మనం మళ్ళీ ఇంకొకసారి ఐఐటికి వెళ్ళొచ్చు. ఎంటెక్ గేట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు రాయొచ్చు ఎగ్జామ్. అది రాసేసి ఎంటెక్ చేయొచ్చు టాప్ ఐఐటీస్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ నేను రాసిన గేట్ ఐఐటి ఇండోర్లో కూడా నాకు సీట్ వచ్చిండే ఎంటెక్కి. ఓకే, సో దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ, దట్ ఐఐటి అనే ఆ గోల్ మనం తర్వాత లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో కూడా యూ కెన్ స్టిల్ గో టు ఇట్. సో అండ్ అగైన్ లేదు సార్, నాకు ఈ బ్రాంచ్లో అంతా నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎంబీఏ చేసుకో. ఎంబీఏ కూడా టాప్ ఐఎమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సూపర్ ఉంటాయి. టాప్ ఐఎమ్స్లోకి వెళ్ళిపోతే అందులో ప్యాకేజెస్, ఆపర్చునిటీస్, ఎక్స్పోజర్ క్రేజీ ఉంటుంది. ఓకే, అండ్ ఆ క్యాట్ ఎగ్జామ్ కూడా ఫైనల్ ఇయర్ వాళ్ళు రాయొచ్చు. ఓకే, ఫైనల్ ఇయర్లోనే ఆ క్యాట్ ఎగ్జామ్ రాసేసి యూ కెన్ స్టిల్ గెట్ ఇన్ టు ఐఎమ్స్. అండ్ ఐఎమ్స్లో ఫ్రెషర్స్, అంటే ఏ ఐఎం అని తీసుకోండి, ఫ్రెషర్స్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు. ఐఎమ్స్లో తీసుకుంటే ఒక 20-30% వాళ్ళు ఉంటారు ప్రతి ఐఎంలో. ఓకే, సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ఏంటంటే చాలామంది ఏమంటారంటే, జాబ్ వస్తే చాలరా బై, నాకు ఇంకేం వద్దు అనుకుంటారు. కానీ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. ఓకే, జాబ్ వస్తే వెరీ గుడ్, మంచి జాబ్, మంచి ప్యాకేజ్ వస్తే జాబ్ చేయండి, 2 ఏళ్ళు జాబ్ చేయండి, ఆ తర్వాత మాస్టర్స్ కోసం ప్లాన్ చేసుకోండి, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. బట్ జాబ్తో పాటుగా ఇలాంటి ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతే దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ అది మీ ఇష్టం, అంటే అది డిసిజన్ సార్ ఫస్ట్ ఇయర్ నుంచే తీసుకోవాలా అంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకైతే సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లోనే తెలిసిపోయింది దట్ నేను మెకానికల్ తీసుకున్నా కానీ నాకు మెకానికల్ అంత ఇష్టం లేదని. సో మీకు తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎలాగో అందరికీ కామన్ ఉంటుంది, తెలీదు. బట్ సెకండ్ ఇయర్ నుంచి మీరు మీ బ్రాంచ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ యూ వుడ్ గెట్ ఇట్. మీకు నిజంగా అందులో ఇంట్రెస్ట్ వస్తుందా, మజా వస్తుందా లేదా. ఇంట్రెస్ట్ వస్తుంది, అరే సూపర్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ అకార్డింగ్లీ మంచి ప్లేస్మెంట్ కొట్టండి, అక్కడ పని చేయండి 2-3 ఇయర్స్. ఆ తర్వాత ఇంకా మజా వస్తుందంటే కంటిన్యూ అవ్వండి. లేదు మజా రావట్లేదు, అందులో నాకు కొంచెం ఇంకా డెప్త్లోకి వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలనుకుంటున్నా అంటే గేట్ ఉంది, లేదంటే ఫారిన్లో చేయాలనుకుంటే దానికి అకార్డింగ్లీ మీరు అప్లై చేయొచ్చు. లేదంటే లేదు నేను బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఎంబీఏ ఉంది, ఐఎమ్స్ ఉన్నాయి, ఫారిన్లో కూడా చేయొచ్చు అది. ఓకే, అలా చేయొచ్చు మీరు కదా. బట్ లెట్స్ సే యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, నాకు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు మజా రావట్లేదు, అసలు ఏదో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు, నాకు బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, సో బిజినెస్లో నేను నేర్చుకోవాలని ఇంకా అనుకుంటే యూ కెన్ రైట్ అవే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ యువర్ థర్డ్ ఇయర్ ఇట్ సెల్ఫ్. ఇన్ఫ్యాక్ట్ నేను అదే రిగ్రెట్ అవుతాను, నేనంటే ఎప్పుడో రాసినా. ఓకే, బట్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్, అరే నాకు ఇది ముందే ఎవరైనా చెప్పుంటే బాగుండేది కదా, ఎవరైనా గైడ్ చేసి ఉంటే బాగుండేది కదా అనిపించేది. నాకు అంత తెలియదు, నాకు నిజంగా చెప్తున్నా, నాకు అంత ఎక్స్పోజర్ లేకుండే. బట్ ఐ హ్యావ్ సీన్ మై బ్యాచ్మేట్స్ హూ వేర్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ థర్డ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండే క్యాట్ ఎగ్జామ్కి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉండే. సో దట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎందుకంటే నేను మీలా అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లానే జాబ్ వస్తే సరిపోతుంది, నాకు ఫైనల్ ఇయర్ తర్వాత ఒక జాబ్ ఉంటే చాలు, నాకు లైఫ్ సెట్ అనుకున్నా కానీ అట్లా ఉండదు. ఓకే, సో
దట్ ఈస్ ద థింగ్ గైస్, దట్ అండర్స్టాండ్ దట్ జాబ్ ఒక్కటే, అదొక్కటే గోల్ పెట్టుకోకండి, వేరే రూట్స్ కూడా చూసుకోండి ఫర్దర్ స్టడీస్ కోసం. ఎంబీఏనా, ఎంఎస్ఆ, ఇవన్నీ మీరు బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కల్లా క్లారిటీ వచ్చేస్తుంది. సో అకార్డింగ్లీ గో విత్ ఇట్, అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఓకే. అండ్ ఫైనలీ చెప్తున్నది ఏంటంటే, అగైన్ ఇంత చూసిన తర్వాత మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇంటర్ బాగా చదివేసి ఒక మంచి కాలేజ్లోకి వెళ్ళిపోతే ఇట్ డజన్ గ్యారంటీ దాట్ మీకు ఎట్లా ఒకలాగా ఫైనల్ ఇయర్లో ఏదో ఒక ప్లేస్మెంట్ వచ్చేస్తుంది మంచిగా అని అనుకోకండి. ఎందుకంటే గైజ్, మీరు మంచి కాలేజ్కి వెళ్ళినా కూడా మీతో పాటు అట్లీస్ట్ ఒక గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు హూ ఆర్ ఈక్వల్లీ టాలెంటెడ్ యాజ్ యూ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు కష్టపడాల్సిందే. ఓకే. అండ్ ఆ తర్వాత కూడా జాబ్ వచ్చిన తర్వాత కూడా సార్ మంచిగా అంతా బాగానే ఉంటుందా, ఇంకేం చేయాల్సిన పని లేదా అంటే అట్లా లేదు. జాబ్కి వెళ్ళిన తర్వాత కూడా వాడిని నీకు ఊరికే పే చేయడు కదా శాలరీ. ఓకే, మంచిగా వాడిని నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో వాట్ ఐ వుడ్ సే ఇస్, ద సొసైటీ ఈ థాట్ ఉంటుంది కదా, దట్ ఇంత చెయ్యు తర్వాత లైఫ్ చిల్, ఇంత చేయి ఇంత లైఫ్ చిల్, ఆ థాటే కంప్లీట్లీ ఒక యూజ్లెస్ థాట్ అని చెప్తా. అసలు కంప్లీట్లీ ఒక మిస్గైడ్ చేస్తున్నారు మొత్తం మన జనరేషన్ని. అలా మీరైతే మిస్గైడ్ అవ్వకండి. ఓకే, రిమెంబర్ దట్ ద లెర్నింగ్ ఈస్ గోనా కంటిన్యూ టిల్ యూ డై. దట్ ఈస్ వెరీ సింపుల్. ద లెర్నింగ్ అనే ప్రాసెస్ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీ 20స్లో ఉంటుంది, 30స్లో ఉంటుంది, 40స్లో ఉంటుంది, మీ కంపెనీ సీఈఓ అయిపోయినా కూడా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. మీరు ఎప్పుడూ ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలి. ఓకే. సో మీ మైండ్ సెట్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే, యూ షుడ్ నాట్ బీ ఓకే యూ షుడ్ నాట్ బీ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ థింకింగ్ దట్ నేను కూర్చుంటా, నా దగ్గర పైసలు రావాలి, నేను కూర్చుంటా, నేను ఏం చేయను, నా దగ్గరకు వచ్చేసేయాలి, ఇలాంటి యాటిట్యూడ్ పెట్టుకోకండి. ఓకే, ఎంత నేర్చుకుంటే అంత నాకు యూజ్ అవుతుంది. ఓకే, ద లెర్నింగ్ ఆ యాటిట్యూడ్తో ఉండాలి ఎప్పుడు. ఓకే, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒక కొత్తది నేర్చుకోవాలి, మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ యాటిట్యూడ్తో ఉంటే ట్రస్ట్ మీ గైజ్, యుల్ డూ గ్రేట్. ఓకే, మీరు ఇంటర్లో సరిగ్గా చేయకపోయినా మీ కాలేజ్లో విల్ బీ డూయింగ్ వండర్స్, కాలేజ్లో తర్వాత కూడా విల్ బీ డూయింగ్ వండర్స్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్. దట్ పర్లేదు. ఓకే, నాకు స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించినా ఐఎమ్ రెడీ టు learn it. I'm ready to understand what it is, and I'm ready to give everything to it. If you have this type of attitude, a learning attitude under the name, then definitely you'll go heights in your career. ఓకే, సో ఈ యాటిట్యూడ్ పెట్టుకోండి అండ్ డోంట్ గో విత్ దిస్ మిస్కన్సెప్షన్స్ దాట్ పర్లేదు ఇది చేసేస్తే లైఫ్ సెట్, తర్వాత ఏం చేయాల్సిన పని లేదు, అట్లా మాత్రం మీరు ఆలోచించకండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ లైక్ దాట్. ఓకే, సో ఎస్, దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. ఇది చెప్పాలనుకున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బీ అడ్రసింగ్ దోస్ డౌట్స్. కావాలంటే వీడియోస్ చేస్తాం మీకోసం, లేదంటే లైవ్ సెషన్స్ పెడతా వేర్ యూ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ యువర్ డౌట్స్. అండ్ ఆల్సో గైజ్, డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో ఈ ఛానల్లో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, యాజ్ వాట్ ఐ అండర్స్టూడ్, చాలామంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ సార్ అర్థం అవ్వట్లేదు. ఓకే, ఆ ప్రాబ్లం ఉంటుంది, కానీ సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు అంటే ఎవరు చాలా అద్భుతమైన టీచర్స్ ఉన్నారు, అక్కడి నుంచి నేర్చుకుంటే అర్థమైపోతుంది. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం, కరెక్ట్ ఎక్స్పోజర్ లేకపోవడం. ఓకే, నిన్ననే ఒక మెసేజ్ చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. ఒక స్టూడెంట్, సార్ నాకు 978 మార్క్స్ వచ్చాయి ఇంటర్లో అని మెసేజ్ పెట్టింది. నేను సూపర్ అని చెప్పిన. ఓకే, ఆ తర్వాత లైక్ షీ వాజ్ సేయింగ్ దట్ సార్ ఏమన్నా డిగ్రీలో ఏమన్నా మంచిగా కోర్సెస్ ఉంటే చెప్పండి అని అడుగుతుంటే, నేను డిగ్రీలో ఎందుకు, బీకామ్ బీఎస్సీ ఎందుకు, మంచిగా 978 వచ్చినాయంటే ఐపీలో మంచిగా నువ్వు ఎంసెట్ రాసి ఉంటే ఓకే, క్రేజీ కదా, మంచి కాలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను చెప్తే, తనేమన్నదంటే సార్ అందులో ఫీజు చాలా హై ఉంటుంది కదా బీటెక్ వాళ్ళకి అని అంటుండే. సో నేను అన్న, బీటెక్ వాళ్ళకి ఫీజు హై ఉన్నా కూడా ఇఫ్ యూ గెట్ ఇన్ టు అంటే ఒక మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఉంటుంది కదా ఫీ అని చెప్పిన తర్వాత తనేమన్నదంటే, సార్ నాకు అసలు ఇది ఐడియా కూడా లేదని చెప్పేసింది. అందుకే నేనేమనుకున్నా అంటే, ఈ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఫీ లాంటివి ఏమి ఉండవు. ఓకే, అండ్ బీటెక్లో ఫీజు చాలా హై ఉంటుంది అండ్ మా ఫైనాన్షియల్ స్టేటస్ అంత లేదు, సో అసలు నేను ఎంసెట్కే ప్రిపేర్ అవ్వలేదు సార్, ఎంసెట్ అసలు అప్లై కూడా చేయలేదని చెప్పేసింది. అండ్ దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ దాట్ అరే, చదువుతారు మీరు ఎలాగో,
కానీ కరెక్ట్గా గైడ్ చేసే వాళ్ళు లేరు. అంటే ఇలా తీసుకుంటే ఏమవుతుంది. అండ్ ఆల్సో ఐ గెట్ లాట్ ఆఫ్ కామెంట్స్, ఐ గెట్ లాట్ ఆఫ్ మెసేజెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్లో దట్ సార్ ఈ బ్రాంచ్ తీసుకోవాలా, కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా, కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వస్తుంది, అది తీసుకోవాలా, సార్ ఈసీఈ తీసుకోవాలా, సార్ ఓషన్ ఇంజనీరింగ్ అనేదో చెప్తున్నారు అది తీసుకోవాలా, సార్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంట అది తీసుకోనా. ఓకే, అంటే క్లారిటీ ఉండదు కదా, లైక్ ఇది తీసుకుంటే ఏమవుతుంది, అసలు నిజంగా ఇది తీసుకుంటే విల్ ఇట్ బి రియలీ యూస్ఫుల్ టు మీ, ఇది చాలా చాలా తక్కువ మంది క్లారిటీ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు డూ వీడియోస్ ఆన్ టాపిక్స్ వేర్ ఐ కెన్ గైడ్ యూ, ఐ కెన్ అట్లీస్ట్ గివ్ మై మై ఒపీనియన్ దట్ ఓకే ఇది అనుకుంటున్నారు కదా, ఇలా వెళ్తే ఇలా అవుతుంది. ఓకే, సో ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్, గో ఫర్ ఇట్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనుకుంటున్నారు, కంప్యూటర్ సైన్స్ అనుకుంటే ఫైనల్ ఇయర్ తర్వాత ఇలా ఉంటుంది, ఇలాంటి ప్లేస్మెంట్స్ రావచ్చు, ఇలాంటి కంపెనీస్లో ప్లేస్ అవ్వచ్చు. ఆ తర్వాత ఫర్దర్గా మీ కెరియర్ ఎలా ఉండబోతుంది. మెకానికల్ అనుకుంటే ఇండియాలో మెకానికల్ హాలత్ ఏముంది. ఓకే, ఆ తర్వాత మీకు ఎలాంటి కంపెనీస్ రావచ్చు, తర్వాత మీ కెరియర్ ఎలా ఉంటుంది. అండ్ ఆల్సో లెట్స్ ఏ గేట్ ఎగ్జామ్, క్యాట్ ఎగ్జామినేషన్ లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. సరే, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, ఇలాంటివి. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ గేట్ అండ్ క్యాట్, జేడబ్ల్యూ ఎగ్జామ్ అవ్వండి, లేదంటే ఎంసెట్ ఎగ్జామ్ అవ్వండి. ఓకే, ఇవన్నిటిని గురించి ఒక గైడెన్స్ అనుకోండి. ఐల్ బి డూయింగ్ వీడియోస్ వేర్ ఐ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ. ఓకే, ఐ కెన్ గివ్ యూ మై పర్స్పెక్టివ్, ఐ కెన్ గివ్ యూ మై ఒపీనియన్స్ ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలేజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాటర్స్. అండ్ సో అందుకే అంటున్నాం, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐల్ బి అడ్రెసింగ్ ఆల్ దోస్ డౌట్స్. ఓకే, నేను వీడియోస్ చేస్తూ ఉంటాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఫ్రీ ఫీల్ టు అప్రోచ్ మీ గైస్. అండ్ అగైన్ యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. డిస్క్రిప్షన్లో మన డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ లింక్డ్ఇన్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ యప్, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో సెషన్లో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ యప్, కీప్ లర్నింగ్ గైస్. బాయ్.